Question number 46. Integral x power 3m plus x power 2m plus x power m into 2 x power 2m plus 3 x power m plus 6 to the power 1 by m dx. చూడండి ఒకసారి వెరీ ఇంపార్టెంట్. ఇలాంటిది ఏం చేస్తారంటే ఇలా ముందు ఒక ఫంక్షన్ ఉంది, దిస్ పవర్ 1 by m ఉందన్నమాట. ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ ఏం చేస్తారంటే చూడండి, నేను ఏం చేస్తాను చూడండి. డివైడెడ్ బై ఎక్స్ దీనికి ఇంటూ ఎక్స్ రండి, దీనికి ఇంటూ ఎక్స్. ఈ ఫంక్షన్ కి డివైడెడ్ బై ఎక్స్, దీనికి ఇంటూ ఎక్స్. చూడండి నేనేం చేస్తాను, ఎక్స్ పవర్ 3m డివైడెడ్ బై ఎక్స్, that means x power 3m minus 1, x power 2m divided by x, that means x power 2m minus 1, x power m divided by x, that means x power m minus 1. సో ఇది చూస్తే ఈ x ని లోపలికి తీసుకురండి, ఈ x ని లోపలికి తీసుకొస్తే x పవర్ m అవుతుంది, x పవర్ m ఇంటూ 2x to the power 2m plus x ని లోపలికి తీసుకొస్తే x పవర్ m రాయాలి, ఎందుకంటే పవర్ 1 by m ఉంది, పవర్ 1 by m ఉంది కాబట్టి లోపలికి x పవర్ m వస్తుంది. సో చూడండి, ఇంటిగ్రల్ x పవర్ 3m minus 1 plus x power m minus 1 into x power m తో మల్టిప్లై చేయండి, 2 into x power 3m plus వెరీ ఇంపార్టెంట్ మోడ్ లో ఐఐటీలు అడిగారు, 3 into x power 2m plus 6 into x power m whole power 1 by m dx. సో ఇలా వచ్చింది. సో x తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను, x లోపలికి పంపించాను, లోపలికి వస్తే ఏమవుతుంది, x power m, because x power m whole power 1 by m is x. So now you take this as substitution t. So 2x power 3m plus 3x power 2m plus 6x power m equal to t. So derivative రాస్తే 6m into x power 3m minus 1 plus 6m into x power 2m minus 1 plus 6m into x power m minus 1 into dx equal to dt. 6m కామన్ తీస్తున్నాం, కామన్ తీస్తే ఏమొస్తుందో చూడండి, 6m అటు పంపిస్తాను, కామన్ తీసి కాన్స్టెంట్ కాబట్టి x power 3m minus 1 plus x power 2m minus 1 plus x power m minus 1 dx equal to dt divided by 6m. dt divided by 6m. చూడండి ఒకసారి, this dx, that means you will get t to the power 1 by m into dt divided by 6m. dt divided by 6m. 1 by 6m constant. 1 by 6m constant. T to the power 1 by m plus 1 divided by 1 by m plus 1. 1 by m plus 1. So therefore, ఇక్కడ LCM తీసుకుంటే mm cancel, so you will get 1 by 6 into m plus 1 into t. t అంటే ఏంటి మనం తీసుకుంది, t అంటే ఇది 2x power
3m plus x power 2m plus 6 x power m whole power m plus 1 by m plus 1 by m, that is the answer. So the answer A. ఇది స్టాండర్డ్ మోడల్. ఇలా ఒకటి పవర్ 1 by m ఒకటి ఇచ్చినప్పుడు x తో మల్టిప్లై చేయండి, దీన్ని x తో డివైడ్ చేయండి, దీని లోపలికి పంపించి ఈ లోపల ఉన్నది t తీసుకో. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే m బదులు 3 పెడతారు ఇక్కడ. x power 9 plus x power 6 plus x cube into 2x power 6 plus 3x cube plus 6 whole power 1 by 3 అని అడుగుతారు. సేమ్ మోడల్, x తో మల్టిప్లై డివైడ్ చేయండి. కట్ అయిన తర్వాత మళ్ళీ ఎంటర్ కాండి అమ్మా, మిస్ అవ్వద్దు. నెక్స్ట్ క్వశ్చన్, అడ్వాన్స్ లెవెల్ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్. చూడండి నెక్స్ట్ 46b, ఇది 46a. 46a సో 46b ఏమి ఇచ్చారంటే 46b క్వశ్చన్ చూడండి. g of x equal to కర్వ్ ఇచ్చారు. g of x equal to ఇంటెగ్రల్ చూడండి, ఇంటెగ్రల్ x power 27 into 1 plus x square whole power 6 into 6x square plus 5x plus 4 dx. ఇది g of x ఇచ్చారు. సో ఇది g of x ఇచ్చారు. ఓకేనా? సో ఫస్ట్ ఇంటెగ్రల్ కనుక్కుందాం. ఈ ఇంటెగ్రల్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఇందాకట్లా అడ్జస్ట్ చేయాలి. చూడండి నేను ఎలా రాస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇందాక లోపల తీసుకోగానే బయట ఉంది డెరివేటివ్ వచ్చింది. చూడండి, ఇది తీసుకోగానే ఇది బయట ఉంది, అది డెరివేటివ్ వచ్చింది. అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే x పవర్ 24 కదా, ఇది x పవర్ 24 అంటే దీన్ని ఎలా రాస్తున్నా అంటే x పవర్ హోల్ పవర్ 6 ఒక x మాత్రం దీనికి రాస్తున్నాం. ఇది 24, దీనికి x క్యూబ్ రాస్తున్నాం. చూడండి, ఎందుకు రాయాలనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు రాయాలనేది ఇప్పుడు రాసిన తర్వాత అర్థమవుతుంది. చూడండి ఒకసారి ఇలా రాశాను కదా, దట్ ఇంప్లైస్ ఇప్పుడు x పవర్ 4 పవర్ 6 లోపలికి పంపిస్తాను. లోపలికి పంపిస్తే x పవర్ 4 ఇంటూ దిస్ అంటే x పవర్ 5 ప్లస్ x పవర్ 8 హోల్ పవర్ 6 ఇంటూ ఇది లోపలికి పంపించండి. 6 3 ప్లస్ 2 5 ప్లస్ 5 x power 4 plus x power 6, right? 6 x power 6 plus 5 ఎంత ఇది x power 4 plus 4x cube dx. ఇలా వచ్చింది చూడండి ఒకసారి, ఇలా వచ్చింది కదా. దీని డెరివేటివ్ చూడండి ఒకసారి. దీని డెరివేటివ్ ఎంత? 6x పవర్ 5 కదా. దీని డెరివేటివ్ ఎంత? 5x పవర్ 4 కదా. దీని డెరివేటివ్ ఎంత? 4x క్యూబ్ కదా.
దీన్ని తీసుకుంటే ఇది డెరివేటివ్ వచ్చేస్తుంది అంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ 5 ప్లస్ ఎక్స్ పవర్ 6 ఈక్వల్ టీ తీసుకుంటే మనకి 4x క్యూబ్ ప్లస్ 5x power 4 plus 6x cube dx equal to dt. So therefore that implies you will get shown ఇది t power 6 ఇది t power 6 dt అంటే g of x equal to t power 7 by 7 plus c. T power 7 means x power 4 plus x power 5 plus x power 6 whole power 7 divided by 7 plus c. సో ఇప్పుడు క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారు చూడండి. క్వశ్చన్ లో ఈ కాన్స్టెంట్ కనుక్కోవడానికి ఏం ఇచ్చారు? ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో కర్వ్ అంటే అర్థం ఏంటంటే కర్వ్ అంటే g ఆఫ్ x అంటే y అనుకోండి. ఇది y అన్నమాట. సో కర్వ్ అంటే ఇది g of x అన్న y అన్న ఒకటే. కర్వ్ అంటే y ఈక్వల్ g of x ఏ కదా. ఇట్ పాసెస్ త్రూ ఆరిజిన్ అంటే ఇది x ఇది y అంటే ఈ కర్వ్ పైన ఆరిజిన్ ఉంటది అన్నమాట. అంటే x ఈక్వల్ 0 y ఈక్వల్ 0 పెట్టండి ఈక్వల్ టు 0. దట్ మీన్స్ కాన్స్టెంట్ ఈజ్ వాట్? c ఈక్వల్ టు 0. సో కాన్స్టెంట్ c ఈక్వల్ టు 0 అంటే g of x ఎంత వస్తుంది? 1 by 7 into x power 4 plus x power 5 plus x power 6 whole power 7. g of x కర్వ్ అది. సో therefore ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ g of -1 కనుక్కోండి. -1 పెడితే ఎంత? ఇది 1 ఇది -1 ఇది 1. g of -1 అంటే 1 by 7. సో g of -1 అంటే మనకి 1 by 7 ఎన్నోది ఇది 46. సో నెక్స్ట్ ఎన్ని చెక్ చేసుకోవచ్చు. ఇంకేం అడుగుతున్నారు చూడండి. బి ఆప్షన్ g of 1. సో g of 1 అంటే ఎంత? 3 power 7 divided by 7. That is correct. g of 2 రాదు. g of 2 పెడితే ఎక్కువ వస్తుంది, తప్పు. సో g of 0 అంటే 0, తప్పది. g of 0 అంటే 0. Therefore this and this are correct. A, B are correct. g of 2 రాదు. g of 0 అంటే 0. వాడే ఇచ్చాడు కదా. g of 0 అంటే ఎంత? 0. ఇక్కడ 0 పెట్టినా 0నే వస్తుంది. అట్లా మనకి ఇలా ఇచ్చినవన్నీ కూడా మనకి ఎలా చేయాలంటే లోపల ఇలా అడ్జస్ట్ చేసుకొని లోపల వచ్చేదాని డెరివేటివ్ బయట ఉండాలి. అందుకని ఇలా అడ్జస్ట్ చేసాం. నెక్స్ట్ మోడల్స్. ఈ రోజుతో ఈ వీక్ సిలబస్ అయిపోయింది. ఈ వీక్ సిలబస్ ఈ రోజు చెప్పే వరకు ఉంటది. సో మెటీరియల్ లో నేను ప్రాబ్లమ్స్ పెట్టి పంపిస్తాను మీకు. ఈ రోజు నుంచి మెటీరియల్ చేయాలి. సో నెక్స్ట్ మోడల్ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ మోడల్ ఏంటంటే 71. ఇవన్నీ అడ్వాన్స్డ్ మోడల్స్. 71
ఇంటెగ్రల్స్ ఆఫ్ టైప్ చూడండి ఒకసారి. ఇంటెగ్రల్స్ ఆఫ్ టైప్ రూట్ ఆఫ్ ఇలా ఉంటాయి. secant square x plus or minus a dx integral root of cosecant square x plus or minus a dx comma integral root of tan square x plus or minus a dx integral root of cot square x plus or minus a dx. చూడండి ఇలాంటి మోడల్స్ అన్ని కూడా ఎలా చేయాలో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. 71 ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ నేను చెప్తాను, సెకండ్ మీరు హోంవర్క్ తీసుకోవాలి. సెకండ్ చూడండి ఒకసారి. ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ secant square x minus 2 dx. Integral root of secant square x minus 2 dx. చూడండి ఒకసారి. దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసి దీన్ని చూడండి ఒకసారి. దీన్ని ఇది రూట్ ఎక్స్ ఉంది. రూట్ ఎక్స్ నేను ఏం రాస్తున్నా అంటే ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఎక్స్. దీన్ని రాయొచ్చు. రూట్ ఆఫ్ secant square x minus 2 dx. రూట్ ఎక్స్ ని ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఎక్స్ రాశాను. ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఎక్స్. ఓకే, ఇలా రాశాను. చూడండి ఒకసారి. దీన్ని ఇంటెగ్రల్ secant square x minus 2 divided by దీని tan లో రాస్తున్నాను. secant square x అంటే ఏంటి? 1 plus tan square x. అంటే రూట్ లోపల ఏమొస్తుంది మనకి? tan square x minus 1 dx. tan square x minus 1 dx. That means రెండు ఇంటెగ్రల్స్ కి రాద్దాం. రెండు ఇంటెగ్రల్స్ secant square x dx divided by root of tan square x minus 1 plus integral minus 2 dx divided by root of tan square x minus 1. సో ఇప్పుడు దీన్ని I1 దీన్ని I2 అనుకుంటాం. దీన్ని I1 plus I2. సో I1 ఇవాల్యుయేట్ చేస్తున్నాం. I1 equal to integral secant square x dx divided by root of tan square x minus 1. ఇప్పుడు ఇది ఇవాల్యుయేట్ చేస్తున్నాం. tan x equal to t. అంటే we will get secant square x dx equal to dt. secant square x dx equal to dt అంటే ఇది ఏమొస్తుంది? dt divided by root of t square minus 1 square. అంటే ఇది dx by root of x square minus a square. Formula is what? Log లో రాయాలి. modulus x plus root of x square minus a square. Formula చెప్పాను కదా. So therefore what you will get? tan x substitute చేయండి. log e tan x plus root of tan square x minus 1. ఫస్ట్ ఇంటిగ్రల్ అయిపోయింది. ఫస్ట్ ఇంటిగ్రల్. సెకండ్ ఇంటిగ్రల్ తీసుకోండి. సో సెకండ్ ఇంటిగ్రల్ I2 equals to minus 2 integral dx divided by root of
రూట్ ఆఫ్ దీన్ని సైన్ కాస్ లో కన్వర్ట్ చేస్తుంది, సైన్ కాస్ లో కన్వర్ట్ చేస్తుంది, సైన్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అంటే -2 ఇంటిగ్రల్ ఎల్సిఎం తీసుకుంటే cos x divided by root of sin square x minus cos square x. కింద దాన్ని నేను ఓన్లీ sin x లో రాయాలనుకుంటున్నా. ఇది sin square x minus cos square x కదా, sin square x minus of 1 minus sin square x అంటే కింద sin లో కన్వర్ట్ చేసేస్తే డైరెక్ట్ స్టెప్ రాసిన ప్రాబ్లం లేదు కదా. 2 sin square x minus కొంచెం చూడండి, మైనస్ cos square x ని 1 మైనస్ sin square x రాశాను, ఇది వచ్చింది. ఎందుకు అలా రాశాను, sin x t తీసుకుంటే cos x dx dt వచ్చేది. sin x ఈక్వల్ t తీసుకుంటే cos x dx అనేది dt వస్తుంది. సో therefore -2 ఇంటిగ్రల్ dt డివైడెడ్ బై root of 2t square minus 1, 2t square minus 1. సో i2 ని అది స్టాండర్డ్ ఫామ్ లోకి వచ్చింది, i2 స్టాండర్డ్ ఫామ్ లో ఉంది అంటే ఈ 2 బయట కామన్ తీస్తే -2 డివైడెడ్ బై √2 dt డివైడెడ్ బై రూట్ ఆఫ్ t స్క్వేర్ మైనస్ 1/2 వస్తుంది. 1/2 వస్తే దాన్ని ఏం రాయాలి, 1/√2 whole square అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది -√2 -√2 ఇంటూ ఇది ఫార్ములా ఏంటి, dx బై రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఫార్ములా ఇక్కడ రాసింది log of x ప్లస్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ a స్క్వేర్, x స్క్వేర్ మైనస్ a స్క్వేర్. దట్ మీన్స్ -√2 into log of t అంటే ఏం తీసుకున్నాం, sin x, t అంటే sin x తీసుకున్నాం, రూట్ ఆఫ్ sin square x minus 1/2. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఏమవుతుంది, రిక్వైర్డ్ ఆన్సర్ is nothing but i1 plus i2 plus a constant, this plus constant, that is the answer. అట్లా మనకి రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ మైనస్ కాన్స్టెంట్, రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్, ఆ మిగతాయి కూడా అలానే. సెకండ్ ప్రాబ్లం మీరు చేయండి ఓన్ గా. నెక్స్ట్ మోడల్ సో నెక్స్ట్ ఇంటెగ్రల్స్ ఆఫ్ టైప్ ఎలా ఉంటాయి అంటే ఈ 3 టైప్స్. ఇంటెగ్రల్ ఎలా ఉంటుందంటే px plus q divided by root of ax square plus bx plus c ఇలా ఉంటుంది. అంటే లీనియర్ ఎక్స్ప్రెషన్ డివైడ్ బై రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్, ఇది ఒక మోడల్. అట్లానే లీనియర్ ఎక్స్ప్రెషన్ ఇంటూ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx, ఇది ఒక మోడల్. సో అట్లానే ఇంటెగ్రల్ లీనియర్ ఎక్స్ప్రెషన్
divided by root of ax square plus bx plus c dx. ఇట్లా లీనియర్ బై రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్, లీనియర్ ఇంటూ రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్, లీనియర్ బై రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్, ఇలా ఇంటెగ్రల్స్ ఉన్నప్పుడు సబ్స్టిట్యూషన్ ఎలా తీసుకోవాలంటే చూడండి, px plus q ఉంది కదా, లీనియర్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్స్ టు a into d by dx of quadratic expression, d by dx of quadratic expression plus a constant, ఇలా తీసుకోవాలి సబ్స్టిట్యూషన్. తర్వాత ab వాల్యూస్ కనుక్కోవాలి. చూడండి ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 84 చూడండి, 84 ఫస్ట్ క్వశ్చన్, 84 ఫస్ట్ క్వశ్చన్. ఇంటెగ్రల్ 2x minus 5 divided by 3x square plus 4x plus 5 dx. ఓకేనా? చూడండి ఒకసారి, ఇది చూడండి లీనియర్ డివైడెడ్ బై క్వాడ్రాటిక్. ఇది రూట్ కాదు మామూలు, ఇక్కడ రూట్ ఉండదు, థర్డ్ రూట్ ఉండదు. సో ఇది థర్డ్ మోడల్. ఏ మోడల్ అయినా ఇంతే. అంటే మనం సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలని చూడండి ఎలా చేస్తాం. 2x minus 5 equal to a into derivative of this అంటే ఎంత, 6x plus 4 plus b. ఇక్కడ కంపేర్ చేయాలి. x టర్మ్స్ కాన్స్టెంట్, ఇంటర్మీడియట్ లో కూడా 7 మార్క్స్ వస్తుంది మోడల్. 6ax plus 4a plus b కంపేర్ చేయండి x కోఎఫిషియెంట్స్. 6a equal to 2 అంటే a equal to 1/3. తర్వాత 4a plus b equal to -5. 4a plus b equal to -5 అంటే b అంటే -5 minus 4/3. సో -15 minus 4 minus 19/3. సో ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ బి వాల్యూ వచ్చిన తర్వాత చూడండి 2x minus 5 ఎలా రాయొచ్చు, ఇక్కడ రాస్తున్నాం. 2x minus 5 equal to a value is 1/3 into 6x plus 4 plus b అంటే ఏంటి, -19/3. అంటే ఈ 2x minus 5 న్యూమరేటర్ లో ఉన్నదాన్ని దిస్ ప్లస్ దిస్ గా రాయొచ్చు. అలా రాసుకోవడం వల్ల మనకి ఇంటెగ్రల్ ఈజీగా వచ్చే అవకాశం ఉంది. చూడండి, సో దాన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు చేసామంట. ఇంటెగ్రల్ సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 1/6 into 6x plus 4 minus 19/3 divided by 3x square plus 4x plus 5 dx. సో చూడండి దీన్ని స్ప్లిట్ చేద్దాం. 1/3 ఇంటెగ్రల్ 6x plus 4 divided by 3x square plus 4x plus 5 dx first integral minus 19/3 into dx divided by 3x square plus 4x plus 5. ఇలా వచ్చింది కదా. ఎంటర్ చూస్తే ఎలా ఉందో చూడండి. f dash by f ఫస్ట్ ఇంటెగ్రల్ f dash by f అంటే 1/3 into log of మాడ్యులస్. మిస్ అవ్వద్దు, మళ్ళీ ఎంటర్ అవ్వండి, ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి. ప్లస్ 5 minus
19/3 ఈ ఇంటెగ్రల్ ఇవాల్యుయేట్ చేద్దాం 3x square plus 4x plus 5 సో ఈ ఇంటెగ్రల్ ఇవాల్యుయేట్ చేద్దాం ఇవాల్యుయేట్ చేసి అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇది మనకు dx by quadratic చూడండి ఇది ఈ ఇంటెగ్రల్ తీసుకోండి ఇంటెగ్రల్ dx by 3x square plus 4x plus 5 ఇది తీసుకోండి ఇది తీసుకొని క్వాడ్రాటిక్ తీసుకొని పర్ఫెక్ట్ స్క్వేర్ లో కన్వర్ట్ చేయాలి ఈక్వల్స్ టు 3 కామన్ తీయండి 3 కామన్ తీస్తే x square plus 4/3x plus 5/3 4/3x plus 5/3 so therefore this is nothing but 3 into so దీని ఎలా రాయాలి x ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇందులో హాఫ్ 4/3 divided by 2 అంటే x plus 2/3 whole square minus 2/3 whole square plus 5/3 ఈ వాల్యూ ఎంత అవుతుంది మనం క్యాలిక్యులేట్ చేద్దాం -4/9 plus this so -4 plus 15 అంటే 11 divided by 9 11 divided by 9 so therefore 3 into ఈ వాల్యూ 11/9 x plus 2/3 whole square plus root 11 divided by 3 whole square root 11 divided by 3 whole square ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కింద 3 into ఉంది కాబట్టి 1/3 బయట రాయండి 1/3 బయట రాయండి dx divided by x plus 2/3 whole square plus root 11/3 whole square so చూడండి ఇది ఎలా ఉంది dx by a square plus x square what is the formula 1/a a అంటే root 11/3 tan inverse divided by root 11/3 plus c simplify చేస్తే 3 cancel so 1/root 11 tan inverse 3 LCM కట్టండి 3x plus 2 divided by root of 11 plus c సో ఈ ఇంటెగ్రల్ ఉన్న ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ వరకు c అక్కడ చివరిలో రాయండి సో ఈ ఇంటెగ్రల్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ప్లస్ c రాయండి దట్ ఈస్ యువర్ ఆన్సర్ ఇట్లా దీని పైదాన్ని ఎక్స్ప్రెస్ చేయడం వల్ల ఒక ఇంటెగ్రల్ f'(x) by f of x ఇంకొక ఇంటెగ్రల్ dx by ax² plus bx plus c ఆ ఫామ్ లో వచ్చింది సో దీన్నేమో f' by f log దీన్ని తీసుకొని క్వాడ్రాటిక్ ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ లో కన్వర్ట్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత కరెస్పాండింగ్ ఫార్ములా రాయాలి నెక్స్ట్ మోడల్ చూడండి నెక్స్ట్ వచ్చేసరికి 84 సెకండ్ క్వశ్చన్ 84th సెకండ్ క్వశ్చన్ ఇంటెగ్రల్ x plus 1 dx divided by root of x square minus x plus 1 x square minus x plus 1 చూడండి ఇక్కడ px plus q divided by root of ax square plus bx plus c అంటే ఏం చెప్పాను x plus 1 equal to
a into derivative of root లోపల ఉంది. Derivative of quadratic 2x minus 1 plus b. దీన్ని మల్టిప్లై చేసి ఎంటర్ అవ్వాలమ్మా. Students, welcome back. So look at integrals of type ఇది అంటే px plus q divided by root of quadratic is there. So take linear expression equal to a into derivative of denominator అంటే 2x minus 1 plus b అంటే 2ax minus a plus b. So therefore 2a value is nothing but one comparing x terms and then constants. So that means a equal to 1 by 2, b ante 1 plus a, 1 plus a ante 3 by 2, 1 plus a ante 3 by 2. సో ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ వచ్చిన తర్వాత x ప్లస్ 1 అంటే ఎలా రాయొచ్చు, a ఇంటూ రాస్తున్నాం చూడండి, 1 by 2 into 2x minus 1 plus 3 by 2 divided by root of x square minus x plus 1 dx. So దీన్ని స్ప్లిట్ చేయండి, 1 by 2 ఇంటెగ్రల్ చూడండి 2x minus 1 divided by root of x square minus x plus 1 dx plus 3 by 2 constant, 3 by 2 constant integral dx divided by root of x square minus x plus 1 dx. ఇది సో చూడండి ఇక్కడ ఇది ఎలా ఉంది, దీని డెరివేటివ్ పైన ఉంది అంటే f dash divided by root f. f dash divided by root f అంటే మనకు ఫార్ములా తెలుసు, 1 by 2 into 2 root f of x, 2 root of x square minus x plus 1 plus 3 by 2 into ఈ ఇంటెగ్రల్ ని I అనుకోండి, ఆ ఇంటెగ్రల్ ని I అనుకొని ఇవాల్యుయేట్ చేద్దాం. సో I అంటే ఇంటెగ్రల్ 2 cancel x square plus 1, దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లో కన్వర్ట్ చేద్దాం. రూట్ ఆఫ్ దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లో అంటే ఎలా రాయొచ్చు, x minus 1 by 2, x minus 1 by 2 minus 1 by 2 whole square plus 1. So therefore 1 minus 1 by 4 అంటే 3 by 4. Root of x minus 1 by 2 whole square plus 1 minus 1 by 4 అంటే 3 by 4 అంటే root 3 by 2 whole square. Root 3 by 2 whole square చూడండి ఒకసారి, dx by root of x square plus a square. Formula log of modulus x, x అంటే x minus 1 by 2 formula plus root of x square plus a square అంటే సేమ్ అదే వస్తుంది plus a square, సేమ్ ఇది log of modulus x plus root of x square plus a square, ఇదేంటిది I, therefore ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి 3 by 2 into this plus c is your answer. అట్లా ఈ మోడల్ px plus q divided by root of quadratic. So next,
Next, third integral root of x minus 1 divided by 2 minus x dx. చూడండి ఒకసారి, ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ x minus 1 divided by 2 minus x. సో అంటే పైన ఒక లీనియర్ ఫ్యాక్టర్ కింద ఒక లీనియర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు చూడండి ఎలా చేయాలి. దీన్ని రూట్ ఆఫ్ x minus 1 divided by రూట్ ఆఫ్ 2 minus x dx రాయండి. ఈ కింద రూట్ లోపల ఉన్నది టీ స్క్వేర్ తీసుకోండి. రూట్ లోపల ఏదైతే కింద ఉందో దాన్ని టీ స్క్వేర్ తీసుకోండి, ఈజీగా వస్తుంది. 2 minus x equal to t square. Derivative on both sides అంటే minus dx equal to 2t dt. అంటే dx equal to minus 2t dt. సో x అంటే ఏమవుతుంది? x అంటే 2 minus t square. x అంటే 2 minus t square. చూడండి ఒకసారి, రూట్ ఆఫ్ ఇది 2 minus t square minus 1 dx అంటే ఏమొచ్చింది? minus 2t dt divided by t and ఈ t cancel. minus 2 integral root of 1 minus t square అంటే ఫార్ములా ఉంది మనకి 1 square minus t square dt. అంటే ఇది ఏ ఫార్ములా ఉంది? root of a square minus x square. root of a square minus x square ఫార్ములా ఉంది. అంటే ఫార్ములా రాస్తే మనకి minus 2 into t by 2 into root of 1 minus t square plus a square x by 2 into root of 1 a square minus x square plus a square by 2 sin inverse t by 1 plus c. సో ఫైనల్ గా మనం ఈ 2 కూడా క్యాన్సిల్ చేసేసి ఫైనల్ గా t అంటే ఏం రాయాలమ్మా? t వాల్యూ అంటే రూట్ ఆఫ్ 2 minus x. రూట్ ఆఫ్ 2 minus x. సో మైనస్ t అంటే రూట్ ఆఫ్ 2 minus x ఇంటూ రూట్ ఆఫ్, చూడండి ఇది 1 మైనస్ ఆఫ్ రూట్ పోయింది 2 minus x. 1 minus ఆఫ్ 2 minus x అంటే x minus 1. x minus 1. 1 minus 2 1 minus 2 plus x. 1 minus 2 plus x అంటే x minus 1 plus sin inverse root of 2 minus x plus c. That is the answer. ఇవి మోడల్స్. ఫోర్త్ మీరు చేయండి, ఫోర్త్ మీకు వచ్చేస్తుంది. ఫోర్త్ ఈస్ హోంవర్క్. నెక్స్ట్ మోడల్కి వెళ్దాం, నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇంటిగ్రేషన్ by using partial fractions. Integration by using partial fractions. చూడండి,
85 చూడండి అందరూ 85 ఫస్ట్ ఇంటెగ్రల్ x square divided by x plus 1 into x plus 2 whole square dx. చూడండి ఒకసారి ఇప్పుడు ఇంటిగ్రేట్ ఎలా ఉందో చూడండి. దీన్ని డైరెక్ట్ గా ఇంటిగ్రేట్ చేయాలంటే మన ఫార్ములాలో లేదు, కానీ దీన్ని మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయొచ్చు. మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ చాప్టర్ అయిపోయింది కాబట్టి ఏం చేయాలంటే ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్ తీసుకొని దాన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ గా విడగొట్టాలి. ప్రీవియస్ చాప్టర్ లో మనం నేర్చుకున్నాం x plus 1 into x plus 2 whole square అంటే ఇది లీనియర్ ఫ్యాక్టర్ టు ద పవర్ 1 అంటే a divided by x plus 1. ఇది లీనియర్ ఫ్యాక్టర్ హోల్ స్క్వేర్ అంటే b divided by x plus 2 to the power 1 divided by whole square. ఈ పవర్ 1 ఉంటే ఒకటి వస్తుంది a by, ఈ పవర్ 2 ఉంది కాబట్టి b by x plus 2 to the power 1 plus c by x plus 2 whole square. ఇలా విడగొట్టుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో టేక్ ద LCM. LCM తీసుకో. LCM తీసుకుంటే x square, ఇక్కడ కూడా LCM ఇదే. సో therefore a into ఏమొస్తుంది x plus 1 into x plus 2 LCM తీసుకుంటే plus b into x plus 1 whole square plus c into x plus 1, c into x plus 1. సో therefore ఇది. సో ఇప్పుడు a b c వాల్యూస్ ఇవాల్యుయేట్ చేయాలి. చూడండి ఫస్ట్ b into x plus 1 ఇది x plus 2 whole square, ఇది x plus 2 whole square only this. సో ఇప్పుడు చూడండి ఒకసారి ఏ అయితే ఈజీగా ఈ రెండు 0a x వాల్యూ పెడతాం. ఈ రెండు 0a x వాల్యూ ఏంటి x equal to -1, ఏదో ఒక వాల్యూ మీ ఇష్టం వచ్చిన వాల్యూ. ఈ రెండు 0a x వాల్యూ పెట్టుకోవాలి. సో x equal to -1 పెడితే 1 equal to -1 అంటే a, అంటే a వాల్యూ is nothing but 1, a వాల్యూ is nothing but 1. సో నెక్స్ట్ మిస్టేక్ x square equal to a into x plus 2 whole square plus b into రెండు ఫ్యాక్టర్స్ వస్తాయి x plus 1 into x plus 2 plus c into x plus 1, c into x plus 1. First I am substituting x equal to -1. ఈ రెండు జీరోలు అయిపోతాయి. 1 equal to a into 1. So therefore a equal to 1. అట్లానే నెక్స్ట్ x equal to -2 పెడితే ఈ రెండు జీరోలు అయిపోతాయి. -2 పెడితే 4 equal to ఇది 0. సో -2 పెడితే b into b ఇది కూడా 0, c into -2 plus 1. So therefore c is nothing but -4. c is nothing but -4. రెండు వాల్యూస్ వచ్చేసింది కదా. రెండు సైడ్స్ ఏం చేస్తున్నానంటే నేను x equal 0 పెడతాను. మన ఇష్టం వచ్చిన వాల్యూ పెట్టుకోవచ్చు. 4a ఇక్కడ 4a plus 2b plus c, x equal 0 పెట్టా. సో ఇప్పుడు నేను b కనుక్కోవాలి అంటే 4a 0 equal to 4a అంటే 4 plus 2b minus 4. So therefore b value is nothing but 0. b value is nothing but 0. So therefore ఈ వాల్యూస్ వచ్చిన తర్వాత చూడండి దీన్ని ఇక్కడ ఇంటెగ్రల్ తీసుకోండి చూడండి
సో దీన్ని చూడండి ఎలా రాయొచ్చు, a డివైడెడ్ బై a అంటే ఎంత వచ్చింది, ఇంటెగ్రల్ 1 divided by x plus 1, b is 0, c is minus 4. c is minus 4 అంటే దీన్ని ఇలా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఈజీ, దీని ఇంటిగ్రేషన్ కంటే దీని ఇంటిగ్రేషన్ కనుక్కోవడం ఈజీ. అంటే దట్ మీన్స్ x plus 1 dx minus 4 into dx by x plus 2 whole square. సో ఇప్పుడు ఇంటెగ్రల్ 1 by x ఫార్మ్ లో ఉంది. ఇంటెగ్రల్ 1 by x అంటే మన ఫార్ములా log modulus x.